పురాతన ఆలయాల పునర్నిర్మాణం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో 2.55 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 34 లక్షలతో సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 706 ఆలయాల్ని పునర్నిర్మించేందుకు 800 కోట్లతో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి. ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఒక్కడే. ఇది అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఒక్కడే. ఇది అత్యంత